హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి. సో మనకి సండే రోజు బిగ్ బాస్ సీజన్ 8లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం హౌస్లో. సో నాగార్జున గారు అంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ కదా, ఈ వీకెండ్ ఎపిసోడ్లో ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్లో మన రోహిణి గారు ఎలిమినేట్ అయ్యారు. అది చెప్పుకున్నాం నేననే. మళ్ళీ అందరూ ఊహించినట్లుగానే మనం అందరూ అనుకున్నట్లుగానే మళ్ళీ సండే రోజు కూడా ఎపిసోడ్లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు. సో మన దీని ఏమంటారు, బిగ్ బాస్ వాళ్ళు చెప్పినట్లు అంటే ట్విస్ట్లు టర్న్స్ ఏదో ఊహించిన విషయాలు అంట్లో ఏం అనిపించలే. ఏదైతే మనం ప్రాసెస్ అనుకున్నామో అదే అంటే మన ఎవరైతే అంటే బిగ్ బాస్కి సంబంధించి కంటెస్టెంట్స్కి ఏదైతే నంబర్స్ అనుకున్నామో దాని ప్రకారమే ఉన్నారు. కానీ ఏం పెద్దగా ఏం ట్విస్ట్లు టర్న్లు అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ కనిపించలేదు అంతగా. అందరూ ఊహించినట్లే విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయింది, అనుకున్నట్లే జరిగింది అది. సో విష్ణుప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత మీకు అందరికి ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఏమనిపించింది అంటే విష్ణుప్రియ ఎలిమినేషన్ చూసిన తర్వాత అండ్ ఏవి చూసిన తర్వాత తనకి అంటే తన జర్నీ ఏవి వేశారు కదా, ఒక 2 minutes ఏవి, ఆ ఏవి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమంటే ఓకే విష్ణుప్రియ వెకేషన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తోంది. సో తన పిక్నిక్ కంప్లీట్ అయిపోయింది. పిక్నిక్ కంప్లీట్ అయిన తర్వాత ప్యాక్ మొత్తం సర్దుకొని ఇంటికి వెళ్తుంది అని చెప్పనేసి అనిపించింది నాకైతే ఆ ఏవి మొత్తాన్ని చూస్తే. సో తర్వాత దాంట్లో ఏం పెద్దగా టాస్క్లు ఏం కనిపించలా. తను ఆడిన టాస్క్లు కానివ్వండి, తన ఏమైనా కాంట్రవర్సీస్ కానివ్వండి, ఏమీ లేదు ఏవీలో. చాలా డల్గా అనిపించింది నాకైతే. అంటే తనకి పర్సనల్గా విష్ణుప్రియకి చాలా బాగా ఉండొచ్చు, అది ఉంటుందేమో. కానీ యాజ్ ఎ బిగ్ బాస్ లవర్గా మనము ఏవి చూస్తే అన్ని ఎమోషన్స్ కనిపించాలి అందులో. వాళ్ళు చేసిన కాంట్రవర్సీస్ కానివ్వండి, వాళ్ళ ఫైట్ కానివ్వండి, వాళ్ళ కాంట్రవర్సీ కానివ్వండి, వాళ్ళ హౌస్లో ఉండటానికి ఎంత తప్పన పడ్డారు, ఎంత తప్పించారు. సో ఇవన్నీ కనిపించి ఉండాలి దాంట్లో. ఫన్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, సాడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కనిపించి ఉండాలి అందులో. దాంట్లో ఏమీ లేదనమాట ఏవి చూస్తే తనది ఆ 2 minutes జర్నీలో. సో హ్యాపీగా వెకేషన్కి వచ్చింది, ఎంజాయ్ చేసింది, ఇంటికి వెళ్తుంది లగేజ్ సర్దుకొని, అంతే అనిపించింది. అట్లాగే అనిపించింది అది. అదే మనకి నిన్నటి రోహిణి ఎపిసోడ్ చూస్తే అమ్మో ఎన్ని అనిపించింది, దాంట్లో చాలా ఎమోషన్స్ కనిపించాయి. అంటే నాకు అనిపించింది అది. సో తర్వాత ఇంకొకటి ఇక్కడ ఏమంటే పిక్నిక్ అనేది ఎట్లాగంటే ఇప్పుడు మనం పిక్నిక్ వెళ్ళేసి ఇంటికి వస్తాం కదా, అట్లాగే అనిపించింది. కాకపోతే మన పిక్నిక్కి ఆ పిక్నిక్కి ఒకటే తేడా. మనం ఏదైనా వెకేషన్ వెళ్ళాలంటే, పిక్నిక్ వెళ్ళాలంటే మన టికెట్స్, ట్రావెల్ టికెట్స్ మనం బుక్ చేసుకోవాలి, మన అకామిడేషన్ మనం బుక్ చేసుకోవాలి, అక్కడ ఏదైనా ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే అవన్నీ మనమే బేర్ చేసుకోవాలి, మన ఫుడ్ మనమే తీసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ చేసిన తర్వాత మనకు అది ఎంజాయ్మెంట్ ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా చెప్పడానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా, ఆ ఫొటోస్ చూసుకుంటూ, ఆ వీడియోస్ చూసుకుంటూ బాగా కొంచెం అప్పుడప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. సో అది మిగిలిన బిగ్ బాస్కి ఇక్కడికి వచ్చేప్పటికి ఎవరికి అంటే వాళ్ళు ఏదో పిక్నిక్ వెళ్ళారు, చాలా హ్యాపీగా ఉంది చూసుకోవటానికి అన్నదానికి అంటే వాళ్ళకి ఎంత ఒక 30-20% ఉంటే, విష్ణుప్రియకి వస్తే ప్రతిదీ ఎంటర్టైన్మెంటే. ఆవిడకి ఏమంటే ఆవిడ పిక్నిక్ ఆవిడేం బుక్ చేసుకోలేదు, అకామిడేషన్కి ఆమె బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తనకు అవసరం ఫుడ్ వచ్చింది, తనకి మంచి అకామిడేషను, తను ఎంటర్టైన్ చేయడానికి మంచి ఇది. సో ఇవన్నీ తనకి బిగ్ బాసే ప్రొవైడ్ చేశారు. పోతూ చేతిలో అకౌంట్లో మంచిగా డబ్బులు వేసి పంపించారు. సో దాదాపు ఒక 50 లక్షల దాకా అయితే డబ్బులు వేసి పంపించినట్లు ఉన్నారు. సో తర్వాత ఇదనమాట ఆవిడ పిక్నిక్కి మన పిక్నిక్కి, ఆవిడ వెకేషన్కి మన వెకేషన్కి ఉన్న తేడా. సో మన వెకేషన్ వెళ్ళాలంటే ఓ 50,000 లక్షల రూపాయలు అవుతుంది. ఆవిడ వెకేషన్కి వెళ్ళిన దానికి ఆవిడ ఎంటర్టైన్ అయ్యింది కాక మళ్ళీ ఆవిడకి ఇంకో 50 లక్షలు చేతికిచ్చి పంపించారు. సో అది లక్ అనమాట, అందరికీ ఉండాల్సింది లక్ ఆవిడకి వచ్చింది బాగా. సో హౌస్లో ఉన్న వాళ్ళందరూ చాలా స్ట్రగుల్ అయ్యారు. రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరూ చూస్తే రాయల్ క్లాన్ కానివ్వండి, ఓజీ క్లాన్ కానివ్వండి, అందరూ చాలా స్ట్రగుల్ అయ్యారు హౌస్లో ఉండటానికి. సో అంటే నిలబడాలన్న కసితోటి, తాపత్రయంతో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చాలా స్ట్రగుల్ అయ్యారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. విష్ణుప్రియ దగ్గర చూస్తే మనకి ఏం ఎఫర్ట్స్ కనిపించలేదు, స్ట్రగుల్ ఏం కనిపించలేదా. తనకి ఇచ్చిన 2 minutes ఏవి కానివ్వండి, మనం చూస్తున్నాం కదా హౌస్ మొదటి నుంచి చూస్తున్నది, బయట నుంచి వచ్చి చెప్పిన ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరు చెప్పినా అదే కనిపించింది, అదే ఉంది. ఏవీలో కూడా అదే వేసాడు బిగ్ బాస్ కూడా. ఇంక ఆయన ఏం కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయలేకపోయినాడు. ఆయన పాపం ఆవిడకి ఏదో మంచిగా చూపిద్దామని. సో ఓకే ఎనీవే, ఒక అమ్మాయి తనకి ఏదో పేరెంట్స్ తోటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వచ్చి ఏదో
తన వల్ల అయినంత వరకు తను చేసింది అనేది అదొక్కటి కన్సర్న్ అనమాట. అక్కడ ఏదో ఆడపిల్ల తను సొంతంగా చేసుకుంటుందన్న ఒక కన్సర్న్ తప్పితే గేమ్ పరంగా చూడటానికి ఏమీ లేదు. సో తర్వాత ఇంకా ఓకే ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే నాగార్జున గారు ఏమి అడిగారు, ఫస్ట్ ఫైనలిస్ట్కి సంబంధించి అంటే మీరు ఫైనల్ ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు కదా, మీరు ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత ప్రైజ్ మనీ ఓకే ఫస్ట్ అడుగుతారు ప్రైజ్ మనీ ఎంత ఉంది అనేసి అవినాష్ అడగగానే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. అవినాష్ ఎంత ఇంపార్టెంట్ అయ్యాడో హౌస్లో మనకి వీకెండ్ ఎపిసోడ్స్లో చూస్తే అర్థమవుతుంది. సో ఎప్పుడైతే రాయల్ క్లాన్ వచ్చారో రాయల్ క్లాన్ వచ్చిన తర్వాత మొత్తము వీకెండ్ ఎపిసోడ్స్ అంటే నాగార్జున గారు వచ్చిన సాటర్డే సండే ఎపిసోడ్ మొత్తం కూడా అవినాష్ ద్వారానే నడుస్తుంది. సో కంటెంట్ కూడా అవినాష్ ద్వారానే వస్తుంది. నాగార్జున గారు కూడా ఎక్కువ అవినాష్ మీద డిపెండ్ అయ్యారు. సో అవినాష్ ద్వారానే ఏదైనా అడగాలన్నా చెప్పాలన్నా ఆయనకి ఏదంటే కొంచెము ఆడియన్స్ చూడటానికి ఆడియన్స్ అట్రాక్ట్ చేయాలంటే ఎంతో కొంత ఫన్ కానివ్వండి కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించాలంటే అవినాషే మనకి అన్నట్లు నాగార్జున గారు కంప్లీట్గా అవినాష్ మీద డిపెండ్ అయిపోయారు. వీక్ డేస్లో కూడా హౌస్ మొత్తానికి సంబంధించి అతను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇవ్వలేదు. అప్పటికప్పుడు స్క్రిప్ట్ రాసుకోవటం కానివ్వండి దాన్ని వాళ్ళతోటి చెప్పించటం అంటే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో ఆ ప్లేలో రావాల్సిన వాళ్ళు స్కిట్లోకి వాళ్ళతోటి డైలాగ్స్ చెప్పించటం ఎవ్రీథింగ్ అనమాట. అవినాష్ టూ గుడ్గా చేశాడు, సూపర్గా చేశాడు అనిపించింది. అండ్ గేమ్స్ ఆడాడు, టాస్క్లు ఆడాడు, అన్ని ఎవ్రీథింగ్ అనమాట. అవినాష్ది చాలా బాగుంది. ఎక్కడే కానీ తాను గొప్ప అనేది లేకపోతే తాను సుపీరియారిటీ చూపించడం ఎక్కడే కనిపించలేదు. చాలా డౌన్లోనే ఉంటాడు. చాలా సూపర్ మంచి పర్సనాలిటీ చూపించే షో అనేది ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా కనిపించింది. నిజంగానే అవినాష్ చాలా సూపర్గా ఆడాడు. హీ డిజర్వ్ టు బి ఇన్ ఫైనల్స్ అనేది అనిపించింది నాకైతే. సో అది హౌస్ మేట్స్ కూడా చెప్తారు. సో నాగార్జున గారు ఫస్ట్ అడిగిపోయి అవినాష్ ఎంతో ఉంది మనకి విన్నర్స్ అయితే మనకి ఎంత అమౌంట్ వస్తుందో చూడంటే 54 lakhs 33,000 సంథింగ్ చెప్తాడు. సో ఓకే ఈ అమౌంట్ని మీరు విన్నర్స్ అయ్యి ఒకవేళ ఫైనల్స్లో మీరు అందరూ ఫైనలిస్టులు కదా మీ 6 మంది దీంట్లో ఎవరికి అమౌంట్ మీకు వస్తే 50 lakhs మీరు ఏం చేస్తారు అనేది ఒకసారి చెప్పమంటారు నాగార్జున గారు. సో కాకపోతే ఇక్కడ ఇంకో ట్విస్ట్ చెప్పారు, ఈ అమౌంట్ పెరగచ్చు లేదా తగ్గొచ్చు అని కూడా చెప్పారు. సో మీరు ఏం చేస్తారు ఈ అమౌంట్ అంటే ఒక్కొక్కళ్ళుగా చెప్తారు. మన ఫస్ట్ అవినాష్ అని చెప్పమంటారు, ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ నువ్వే కదా అవినాష్, అదేదో నువ్వే చెప్పు ఫస్ట్ అని చెప్పనేసి అంటే సో అవినాష్ వాళ్ళ బ్రదర్కి సంబంధించిన వాళ్ళ పెద్దన్నయ్యకి ఏదో 3 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లికి సంబంధించి పెళ్లి ఖర్చులకి ఆల్రెడీ నేను ఏదో కొంచెం రెడీ చేసుకుంటున్నాను, ఈ అమౌంట్ వచ్చింది దానికంటే వస్తే కనుక నాకు కొంచెం ఇంకొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంకొంచెం యాడ్ అవుతుంది. సో మా అన్న కూతురు పెళ్లికి ఉపయోగిస్తానని చెప్పని చాలా బాగా చెప్పారు అవినాష్. సో తర్వాత ఇంకెవరిని అడిగారంటే ప్రేరణని అడిగారు. ప్రేరణకేమో వాళ్ళ పేరెంట్స్కి ఏదో హౌస్ లోను కార్ లోన్ ఇలాంటివి ఉన్నాయంట. సో ఆ కార్ లోన్ హౌస్ లోన్ మొత్తం ఆ లోన్స్ అన్ని క్లియర్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ ఏదో ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకుంటానన్నది. సో ఇన్వెస్ట్మెంట్ లైక్ ఏదన్నా ప్రాపర్టీ లాంటిది ఏదైనా తీసుకోవటము లేదంటే ఏదన్నా స్టాక్స్ ఇట్లాంటి ఏదైనా మరి ఆవిడ ప్లాన్ బట్టి ఆవిడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చేస్తాను అన్నట్లు చెప్పింది. తర్వాత నబీల్ని అడిగిన తర్వాత నబీల్ ఆల్రెడీ ఇంతకుముందు ఏదో వెబ్ సిరీస్ ఏమది షార్ట్ ఫిల్మ్ ఏదో తీసాడంట. సో అది మధ్యలో ఆగిందంట ఫండింగ్ ప్రాబ్లం తోటి. సో అది కంప్లీట్ చేసుకుంటాను, ఏదైనా ప్రొడక్షన్ వైపు వెళ్ళేసి నా కెరీర్కి ఉపయోగపడేలాగా నేను చేసుకుంటాను. ఆ 50 lakhs కనుక నాకు వస్తే 54 lakhs చేంజ్ అలాగ ఉపయోగిస్తానని చెప్పన్నారు. తర్వాత ఎవరిని అడిగారు, విష్ణుని అడిగిన తర్వాత విష్ణు ఏదో పెద్ద లిస్ట్ జరిగింది చదివింది అనమాట. మణికంఠకి ఏదో కార్ తీసిస్తాను, తర్వాత ఇంకెవరికి గంగవ్వకి 5 lakhs వాళ్ళ అమ్మాయికి కట్టించేకి, తర్వాత ఏదో పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్, తర్వాత నిఖిల్కి ప్లాటినం ఇయర్ రింగ్స్, తర్వాత ప్రేరణకి ఏదో డైమండ్ రింగ్ ఇట్లాంటివి ఏదో తీసిస్తాను అన్నట్లు చెప్పింది. సో తర్వాత విష్ణుప్రియ ఓకే ఇదంతా ప్రైజ్ మనీ అంటే ఏదైతే టాపర్స్ వస్తే ప్రైజ్ మనీతో ఏం చేస్తారని, కానీ ఇంతకుముందు లైవ్లో మరి గమనించారో లేదో లైవ్లో రోహిణితోటి డిస్కస్ చేస్తుంది ఒకసారి విష్ణుప్రియ. తనకు వచ్చే రెమ్యునరేషన్ అనుకుంటా ఈ 100 days ఉంది కదా ఆ అమౌంట్ తోటి ఏం చేయాలంటే విష్ణు తను ఎవరు రోహిణి చాలా చక్కగా ప్లాన్ చెప్తా ఉండే. సో మంచి 2 bedroom అపార్ట్మెంట్ ఏదైనా 2 bedroom హౌస్ తీసుకో ఎందుకంటే కొనుక్కోమన్నట్టు చెప్తుంది. సో 2 bedroom ఏదైనా తీసుకున్నట్టే నీకు బాగా యూజ్ ఉంటుంది. 3 bedroom అని వెళ్ళామంటే కొంచెం ఇరుకైతుంది హాల్ అదంతా. సో 2 bedroomకే వెళ్ళు, హాల్ నీట్గా ఉంటుంది ఎందుకంటే నువ్వు మీ సిస్టర్ ఏదో ఉండేది
తను మీ చెల్లి ఎప్పుడో ఒక్కసారి వస్తుంటుంది, నువ్వు ఒకదాని ఉండేది 2 బెడ్రూమ్ తీసుకో, 1 బెడ్రూమ్ నువ్వు వాడుకుని 1 బెడ్రూమ్ గెస్టులకు ఉంటుంది అని చెప్పనేసి ఏదో ప్లాన్ చెప్తా ఉంటుంది. ఒకసారి లైవ్లో వచ్చింది ఇది. సో ఆ విధంగా విష్ణుప్రియ కూడా పాప చక్కగా నాకు అప్పుడు చాలా బాగా అనిపించింది. అమ్మాయి సొంతంగా ఎంత చక్కగా చేసుకుంటుంది కదా, ఓన్గా తను చేసుకుంటుంది అనేది. సో కాకపోతే మిగిలినవి కొన్ని ఏదైనా చేష్టలు అనేది అమ్మాయికి ఇంకా అమ్మాయి అలవాటు చేసేసుకున్నది కాబట్టి మనం ఏం చెప్పలేము దాన్ని, వాళ్ళ పర్సనాలిటీ అది కాబట్టి. తర్వాత నిఖిల్ని అడిగితే నిఖిల్ ఏదో కొన్ని ఏమో అందరూ ఏదో అప్పులు ఉన్నాయంటున్నారు, మరి ఏదో బతుకు జట్కా బండిలో చెప్పినట్లు అనిపించింది. మరి వీళ్ళందరూ షోలు చేస్తూనే ఉన్నారు కదా నాకు అనిపించింది. సో ఓకే, వాళ్ళ పర్సనల్స్ ఏమైనా ఉండొచ్చు. సో నిఖిల్కి ఏదో అప్పులు ఉన్నాయంటే అవి తీసేసి తీర్చుకున్న తర్వాత వాళ్ళ అమ్మా నాన్నకి ఇప్పటిదాకా ఓన్ హౌస్ లేదు, మా బ్రదర్ కోసం నా కోసం చాలా కష్టపడ్డారు కదా, వాళ్ళకి ఏదైనా ఒక కొత్త అంటే ఓన్ హౌస్ అనేది ఒకటి పెట్టించాలనుకుంటున్నాను అనేసి నిఖిల్ చెప్తాడు. తర్వాత గౌతమ్ నడితే వాళ్ళ మదర్కి లాస్ట్ సీజన్లో చెప్పినట్లే 7లో వాళ్ళ మదర్కి రిటైర్మెంట్ ఫండ్ కింద ఒక 50% పెట్టి గంగా ఒక 10 lakhs వాళ్ళ అమ్మాయికి ఇల్లు కట్టించేకి హెల్ప్ చేస్తానని చెప్పేసి గౌతమ్ కృష్ణ చెప్పాడు. తర్వాత ఇంకెవరున్నారు, సో వీళ్ళందరూ చెప్పేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి నాగార్జున గారు ఎందుకు ఫైనల్స్కి వచ్చిన తర్వాత కొన్ని క్లారిఫికేషన్స్ ఇప్పించే ప్రాసెస్ అయితే మొదలు పెట్టినట్లుంది. సో ఇందులో భాగంగానే మనకి అవినాష్ని అడిగారు ఎందుకు వచ్చిందో అది డిస్కషను. సో ఇందుకు ముందు ఏదో వీక్ డేస్ లేదా హౌస్లో జరుగుంటుంది, మన అవినాష్ అనుకున్నాడేమో ఎందుకు నేను ఈజీగా వచ్చాను అనుకుంటున్నారు వీళ్ళు అన్నట్లేదో మరి రిపీటెడ్గా వస్తుంది కాబట్టి నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరినీ కూడా ఓకే ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చాడు కదా, సో మిమ్మల్ని ఇంకా సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అనౌన్స్ చేయాలంటే యాక్షన్ రూమ్కి రండి అనేసి యాక్షన్ రూమ్కి పిలిపించి అక్కడ కాకపోతే ఒక మాట అడుగుతాడు ప్రాసెస్ మొదలయ్యే లోపల. సో అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ రావడానికి డిజర్వ్డా లేదా నాట్ డిజర్వ్డా చెప్పండి మీరు ఒక్కొక్కళ్ళు అంటే పాపం అందరూ చాలా చక్కగా చెప్పారు. సో నబీల్ కానివ్వండి అందరూ ఓవరాల్గా చెప్పింది ఏమంటే తను మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు, బాగా గేమ్స్ ఆడాడు, హౌస్లో 1 నిమిషం కూడా ఉండడు, సో అంటే 1 నిమిషం కూడా ఖాళీగా ఉండడు, ప్రతిసారి ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయాలని చూస్తుంటాడు. సో ఈవెన్ లైట్స్ ఆపిన తర్వాత పడుకోమంటే కూడా అప్పుడు కూడా ఏదో ఒక ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో హీఈస్ ద డిజర్వ్డ్ పర్సన్, మంచిగా ఆడాడు. ఆడియన్స్ గౌతమ్ చెప్పాడు చాలా చక్కగా, ఆడియన్స్ ఓట్ లేనంత మాత్రాన డిజర్వ్డ్ అనేం కాదు, ఆడియన్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఉంటుంది. కాకపోతే మన అవినాష్ అనేది ఆడియన్స్ ఓట్స్తో పాటుగా తనను కూడా తను చాలా చక్కగా ప్రూవ్ చేసుకున్నాడు అనేది చాలా సూపర్గా అనిపించింది. ఎందుకంటే మనం హౌస్లో చూస్తే ఏమీ చేయకపోయినా కూడా ఆడియన్స్ ఓట్స్ వల్ల వచ్చిన విష్ణుప్రియతో పోలిస్తే అన్నీ చేసి కంటెంట్ తను హౌస్ మొత్తం తను ప్రూవ్ చేసుకున్న అవినాష్ వెరీ మచ్ డిజర్వ్డ్ అని నా పర్సనల్ ఒపీనియన్ అనిపించింది. సో హౌస్ మేట్స్ అందరూ కూడా డిజర్వ్డ్ అని, కానీ నాగార్జున చూసావా అవినాష్ నువ్వు డిజర్వ్డ్ అనేసి అందరూ అనుకుంటున్నారు, సో నీ డౌట్స్ క్లారిఫై అయ్యాయి అన్నట్లు చెప్తారు. సో సెకండ్ ఫైనలిస్ట్ కింద అనౌన్స్ చేయడానికి ముందర టెస్ట్ ట్యూబ్ అనేది కొన్ని టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి, ఇంత వాటిలో ఏదో ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ తీసుకెళ్ళి అక్కడ జీనీ మ్యాజిక్ టబ్ అనేది ఉంది అందులో వేయమని చెప్పంటారు. సో అది వేసిన తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళుగా అందరూ ఈ 5 members వేస్తారు. సో వేసిన తర్వాత దాంట్లో ఏదో పొగలు వస్తుంటే తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ ఫైనలిస్ట్ అంటే ఫస్ట్ అవినాష్ వెళ్ళిపోయాడు కదా, సెకండ్ ఫైనలిస్ట్ కింద గౌతమ్ మన నిఖిల్ ఫోటో డిస్ప్లే అవుతుంది అందరూ వేసిన తర్వాత. సో సెకండ్ ఫైనలిస్ట్ నిఖిల్ అని చెప్పేసి మిగిలిన హౌస్ మేట్స్ అందరినీ కూడా మళ్ళీ బయట గార్డెన్ ఏరియాకి రమ్మంటారు. అక్కడ ఏదో చిన్న టాస్క్ అయితే నడుస్తుంది, టాస్క్ అంటే ఎంటర్టైన్మెంట్ రివర్స్ అన్నట్లు రివర్స్ గేర్ లాగా ఏదో సాంగ్స్ ప్లే చేస్తే దానికి ఏదో అంటే వచ్చిన సాంగ్ కాకుండా ఆపోజిట్గా దానికి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. అంటే ఐటమ్ సాంగ్ వస్తే సాడ్ ఎక్స్ప్రెషను, మంచి మాస్ సాంగ్ అదే ఒక క్లాస్ సాంగ్ వస్తే దానికి డ్రంకర్ లాగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, ఇట్లా ఏదో నడిచింది ఆ సాంగ్స్ అనేవి నడిచి వాళ్ళు డాన్స్ వేస్తూ వచ్చారు అందరూ. సో తర్వాత థర్డ్ ఫైనలిస్ట్ని రివీల్ చేస్తారు, అది చాలా బాగా అనిపించింది అక్కడే గార్డెన్ ఏరియాలోనే. సో థర్డ్ ఫైనలిస్ట్ కింద మొత్తం బెలూన్స్ అన్ని అక్కడ కట్టేసి ఉంటారు. ఆ బెలూన్స్ థర్డ్ ఫైనలిస్ట్ అనౌన్స్ ఇప్పుడు ఇట్స్ టైమ్ టు అనౌన్స్ థర్డ్ ఫైనలిస్ట్ అనగానే బెలూన్స్ అన్ని పేలుతాయి. సో అవన్నీ పేలితే దాని బయట నుంచి అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత బెలూన్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత గౌతమ్ కృష్ణ ఫోటో వస్తుంది, క్రాకర్స్ అన్ని పేలుతాయి, చాలా చక్కగా అనిపించింది. సో గౌతమ్ కృష్ణ థర్డ్ ఫైనలిస్ట్ అని చెప్పని అంటారు. సో గౌతమ్ కూడా థ్యాంక్ యూ అని చెప్పనేసి అంటారు అందరికీ. సో ఇక్కడ ఇంకొక మాట మర్చిపోయిన చెప్పేది, సెకండ్ ఫైనలిస్ట్ కింద నిఖిల్ ఫోటో డిస్ప్లే అవ్వగానే నిఖిల్ చెప్తారు థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అనేసి అందరికీ థ్యాంక్స్ చెప్తూ నన్ను సేవ్ చేస్తానని చెప్పని అంటూ ఇక్కడ ఇంకో మాట చెప్తాడు, నేను మైసూర్ నుంచి వచ్చి బయట అవుట్ సైడర్గా నేను వచ్చి ఇక్కడ షో చేసినప్పుడు అంటే టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసినప్పుడు నన్ను
బయటవాడి కింద చూశారు. కాకపోతే ఇప్పుడు ఆడియన్స్ అందరూ నన్ను ఓన్ చేసుకున్నారు, నన్ను మీ వాడిగా తీసుకున్నందుకు థ్యాంక్స్ టు ఆల్ అని చెప్పనేసి అంటాడు. సో నన్ను కూడా తెలుగు వాళ్ళు మీరు ఆదరించారు, నేను బయట నుంచి వచ్చినా మైసూర్ నుంచి వచ్చినా కూడా అన్నట్లు ఇక్కడ చెప్తే నాకు ఇదేమనిపించింది అంటే ఇది బిగ్ బాస్ స్క్రిప్ట్ ఏమో అనిపించింది. బిగ్ బాస్ ఆల్రెడీ అవినాష్కి మన ఎవరు నిఖిల్కి బయట జరుగుతున్నది ఏదన్నా ఒక హింట్ ఇచ్చారేమో, ఈ మాట చెప్పించారనేది నాకైతే క్లియర్గా అనిపించింది. సో దానికి నేను ఎందుకు అనుకున్నానంటే మనకి మన నిఖిల్కి ఓట్ అప్పీల్ చేసినప్పుడు అక్కడ ఎక్కడా మాట్లాడలేదు నిఖిల్. తాను అవుట్ సైడర్ అని చెప్పాను, సో లేకపోతే ఇంకోటి ఏం చెప్పలేదు. సో నాకు ఓట్ చేయండి, నా గేమ్ చూశారు, నా కష్టాన్ని చూశారని చెప్పనేసే చెప్పాడు తప్పితే, సో నన్ను మీరు ఓన్ చేసుకున్నారు, నేను అవుట్ సైడ్ మైసూర్ నుంచి వచ్చినా సరే మీరు నన్ను ఓన్ చేసుకున్నారు, నన్ను మీ వాడిగా చేసుకున్నారు అనే మాట అప్పుడు రాలేదు. ఇక్కడ ఆ లాంగ్వేజ్ది అప్పుడు లాంగ్వేజ్ బ్యారియరు తను ఓటప్పిలో చూపించలేదు. కానీ ఎందుకంటే ఓటప్పి లేదు, సడన్గా ఏం పోయి చెప్పాలి, ఆల్రెడీ ప్రిపేర్ అయిన సబ్జెక్టే కదా మాట్లాడతాడు వెళ్ళి. సో తను నిజంగా అట్లా అనుకుని ఉంటే అక్కడే చెప్పుండేవాడు కదా. కానీ కావాలనే బిగ్ బాస్ ఇక్కడ ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసము నిఖిల్ ద్వారా ఈ మాట చెప్పించాడు అనేది క్లియర్గా నాకైతే అనిపించింది. లేకపోతే ఇన్నాళ్ళు చెప్పండి, ఓటప్పీలో చెప్పుండాలి, ఎక్కడో చెప్పుండాలి మన నిఖిల్. కానీ ఈ రోజు మాత్రం ఎట్లా చెప్పాడు, నన్ను బయట ఇది కూడా మళ్ళీ కన్నడ అనే పదాన్ని వాడకుండా చెప్పాడు. నన్ను అవుట్ సైడర్గా అనుకున్నారంటే ఇండస్ట్రీలో ఎప్పుడు అనుకోరు అవుట్ సైడర్ కింద. ఎందుకంటే ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఎవరు చెప్పండి, మన సీరియల్స్ అన్నీ చూస్తే తెలుగు వాళ్ళు ఎవరు 5-6 మంది ఉంటారు అంతే, అందరూ బయట వాళ్ళే. కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఏ సీరియల్ ఏ ఛానల్ తీసుకున్నా ఏ సీరియల్ తీసుకున్నా వాళ్ళే వచ్చి వాళ్ళే యాక్ట్ చేస్తుంటారు. మన తెలుగు వాళ్ళు ఏమంటే అందరూ మంచిగా చదువుకొని ఫారిన్ వెళ్ళిపోతుంటారు, మన వాళ్ళందరూ సాఫ్ట్వేర్ జాబ్స్. సో వీళ్ళకి ఏమంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకున్నా కూడా ఐఐటి, మనం చిన్నప్పటి నుంచి పెంచేదే పిల్లల్ని ఐఐటి చదవాలి లేకపోతే మెడిసిన్ అవ్వాలి. సో ఇలాంటి గోల్ తోటే పెంచుకుంటూ వస్తారు తప్పితే చాలా వెరీ ఫ్యూ అనమాట అదర్ దాన్ దీనికి వెళ్ళేవాళ్ళు. సో మన వాళ్ళు ఎవరైనా సరే మంచిగా చదవటం, సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళటం, మంచిగా చదవటం, అమెరికా వెళ్ళిపోవటం, లేదు మంచిగా చదవటం, మంచి గవర్నమెంట్ జాబ్స్. సో ఇట్లాగే ఉంటుంది మన తెలుగు వాళ్ళ పేరెంట్స్, యాజ్ ఏ తెలుగు పేరెంట్స్గా. మనం అందుకనేసి మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఎస్ఆర్ఎం, తమిళనాడు ఎస్ఆర్ఎంకి వెళ్ళండి, మొత్తం తెలుగు వాళ్ళే కనిపిస్తారు. విఐటి వెల్లూరు కానివ్వండి, విఐటి చెన్నై కానివ్వండి, మొత్తం తెలుగు వాళ్ళే కనిపిస్తుంటారు. సో అదేవిధంగా ఇంకెక్కడ బెంగళూరులో విశ్వేశ్వరయ్య కాలేజ్ కానివ్వండి, ఏది ఎస్ఆర్ఎం, అమృత, ఎక్కడ వెళ్ళినా కూడా మన తెలుగు పిల్లలే కనిపిస్తుంటారు. ఇంకా ఐఐటీస్ అయితే చెప్పనవసరం లేదు, ఐఐటీస్లో కూడా మన వాళ్ళే కనిపిస్తుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుని మన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో లేరు, చాలా తక్కువ ఉన్నారు. మన టీవీ ఇండస్ట్రీ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్లో కానివ్వండి. ఎందుకంటే మన తెలుగు పేరెంట్స్ ఒక మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ వైపే మనకు కనిపిస్తుంటాం. ఇవన్నీ పక్కన పెడితే అమెరికా వెళ్ళాం అనుకోండి, అమెరికాలో చూస్తే కూడా ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళే కనిపిస్తారు. లాస్ట్ ఇయర్ నేను కాన్వకేషన్కి, మా అమ్మాయి కాన్వకేషన్ అప్పుడు అమెరికా వెళ్తే ఆ యూనివర్సిటీలో మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా ఆ యూనివర్సిటీలో అమెరికా వాళ్ళు లేరు, నార్త్ ఇండియన్స్ లేరు, ఎవరు లేరు, అందరూ అక్కడే ఉన్నారు. సో వాళ్ళని అపార్ట్మెంట్ చూస్తే కూడా అపార్ట్మెంట్ నిండా కూడా తెలుగు వాళ్ళే కనిపిస్తారు. సో నేను చెప్పేది ఏమంటే ఇక్కడ నిఖిల్ చెప్పిన మాటకి నన్ను మీ వాడిగా అంటే నన్ను మొదట్లో నేను బయట వాడని ఇండస్ట్రీ నన్ను అలా ఫీల్ అయిందని చెప్పడానికి, ఇండస్ట్రీలో అందరూ ఉండేదే వాళ్ళు మొత్తం అవుట్ సైడర్సే ఉన్నారు ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో చూస్తే కనుక. సో ఎవరు బయట వాళ్ళు అనేది ఫీల్ అవ్వరు అక్కడ. నిఖిల్ ఏదో ఇక్కడ ఓట్ల కోసం ఇలాగ అంటున్నాడు అనేది నాకు అనిపించింది. అది కూడా బిగ్ బాస్ స్క్రిప్ట్, బిగ్ బాస్ చెప్పినాడు కాబట్టి ఇలా చెప్తున్నాడు అని నాకు అనిపించింది. సో మీకేమనిపించింది ఒకసారి చెప్పండి. సో ఇదన్నమాట విషయము. తర్వాత గౌతమ్ కూడా ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తాడు, 3rd ఫైనలిస్ట్ కింద గౌతమ్ని రివీల్ చేసిన తర్వాత. సో తర్వాత ఇంకా 4th ఫైనలిస్ట్ కింద ప్రేరణని రివీల్ చేశారు. సో ఇంక మిగిలింది 5th ఫైనలిస్ట్ అండ్ ఎలిమినేషన్. వీళ్ళిద్దరు నబీల్ అండ్ విష్ణుప్రియ నిలబడ్డారు. వీళ్ళిద్దరిని మళ్ళీ అక్కడ రూమ్లోకి తీసుకొచ్చి సో వాళ్ళని సో చెప్తారనమాట వీళ్ళిద్దరిని. సో సారీ 4th ఫైనలిస్ట్ అయిన తర్వాత థ్యాంక్ యూ సారీ 2 చెప్పమంటారు. థ్యాంక్ యూ ఎవరికి చెప్పాలి, సారీ ఎవరికి చెప్పాలి. ఈ బిగ్ బాస్ జర్నీలో, ఈ 100 days జర్నీలో మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు, ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నారు హౌస్ మేట్స్లో అనేసి అడుగుతారు నాగార్జున గారు. సో దాంట్లో ఫస్ట్ నబీల్ ఏమో
మణికంఠకి థ్యాంక్స్ చెప్పాడు. తనకి ఎప్పుడు చాలా సపోర్టింగ్గా ఉన్నాడు హౌస్లో అనేది మనం కూడా చాలా బాగా చూసాం. వాళ్ళిద్దరు బాండింగ్ బాగానే ఉండే. సో తర్వాత సారీ ఏమో నేను ఎవరికి ఇక్కడ కూడా మన నబీల్ ఏమంటే ఎంతసేపు కోతలు కోసుకుంటూనే ఉంటాడు కదా, ఇక్కడ కూడా మళ్ళీ నేనైతే ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను అది ఇప్పుడు బిహేవ్ చేయలేదంటే ఎన్నిసార్లు తను రూడ్ బిహేవ్ చేశాడు, ఎంత ఇదిగా మాట్లాడాడు అందరినీ కూడా. సో ఓకే, తన కాన్ఫిడెన్స్ తనది. సో నేనైతే ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్పాల్సి వస్తే మాత్రం ప్రేరణకి చెప్తాను. నామినేషన్స్ టైంలో ఏదో మాట్లాడాడంట. తర్వాత నిఖిల్ ఏమో పృథ్వీకి థ్యాంక్ యూ చెప్పాడు. సో తను ఒక బ్రదర్ లాగా ఉన్నాడు. నిఖిల్లో ఏదైనా నెగిటివ్స్ ఉన్నా, బ్యాడ్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిఖిల్ గానే యాక్సెప్ట్ చేశాడు. పృథ్వీ ఒక బ్రదర్ లాగా నాకు చాలా సపోర్టివ్ ఉన్నాడు కాబట్టి నిఖిల్కి థ్యాంక్ యూ చెప్పాడు. తర్వాత గౌతమ్ కృష్ణకి సారీ చెప్పాడు. ఎందుకంటే తెలుసో తెలియకో కొన్ని మాటలు తెలిసి కూడా నేను కొన్ని మాటలు వదిలేశాను కోపంలో, అగ్రెషన్లో. సో అందువల్ల గౌతమ్ కృష్ణకి సారీ చెప్పాడు ఈ దీంట్లో బిగ్ బాస్ జర్నీలో. తర్వాత అవినాష్ ఏమో నబీల్కి థ్యాంక్ యూ చెప్పాడు. సో నేను ఈ జర్నీ ఇంత దూరం రావడానికి నబీల్ నాకు చాలా సపోర్ట్ చేశాడు. సో ఆ రోజు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వబట్టి నేను ఫైనల్స్ వరకు వచ్చాను కాబట్టి థ్యాంక్ యూ నబీల్ అన్నాడు. తర్వాత సారీ ఏమో విష్ణుప్రియకి చెప్పాడు. ఎందుకంటే విష్ణుప్రియ నామినేషన్స్ అంటే ఈ డీలింగ్స్ అనమాట. నువ్వు నన్ను నామినేట్ చేసే పని అయితే నాకు ముందే చెప్పాను అనేదంట. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియను మనము ముందే మాట్లాడుకోకూడదు అన్న ప్రాసెస్ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి తనకి చెప్పకుండా తను నేను నామినేట్ చేశాను అని చెప్పనేసి అవినాష్ ఆవిడికి సారీ చెప్పాడు. గౌతమ్ ఏమో నిఖిల్కి సారీ చెప్పాడు, నిఖిల్కే థ్యాంక్ యూ చెప్పాడు. సో తర్వాత ప్రేరణ వచ్చేప్పటికి నబీల్కి థ్యాంక్ యూ చెప్పింది. సో తనకి ఏదైనా అంటే హౌస్లో జరిగిన ఆ రోజు మొత్తం జరిగిందంతా తనకి చెప్పుకుంటాను. ఇంతకుముందు కూడా చెప్పింది నబీల్ ఈజ్ మై డైలీ డైరీ అన్నట్లు తనకి చెప్పుకొని నాలో ఉన్న స్ట్రెస్ మొత్తం నేను అవుట్ బర్స్ట్ చేసుకుంటాను. సో అందువల్ల నబీల్కి థ్యాంక్ యూ చెప్పింది. విష్ణుప్రియకి సారీ చెప్పింది. ఎందుకంటే స్టార్టింగ్లో విష్ణుప్రియని ఇప్పుడు ఎగ్ టాస్క్లో అదేంటి ప్రభావతి టాస్క్లో అనుకుంటాను ఏదో క్యారెక్టర్లెస్ ఇట్లాంటి పదాలు ఏదో వాడింది కదా వాళ్ళిద్దరికి గొడవ జరిగినప్పుడు. సో ఒక అమ్మాయికి ఏదైతే మాట అనకూడదు ఆ మాట అనేసాను. ఐఎమ్ వెరీ సారీ విష్ణుప్రియ అని చెప్పనేసి చెప్తుంది. సో ఓకే, మళ్ళీ 5th ఫైనలిస్ట్ని రివీల్ చేస్తారు. 5th ఫైనలిస్ట్ కింద నబీల్ వస్తాడు. విష్ణుప్రియ ఎలిమినేటెడ్ అని చెప్పడం జరుగుతుంది. సో విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయేసి వస్తూ ఉంటుంది అనమాట. నేను ఓటప్పిలు అడిగాను కదా అందువల్ల నాకు ఓట్లు వేయటం మానేసారేమో అని చెప్పాలనుకుంటే మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత విష్ణుప్రియ చెప్తుంది. ఓకే, తర్వాత గౌతమ్ పాప బయట వస్తుంటే గౌతమ్ అంటాడు, అరే నేనేంటో నీకు సరిగా తెలియట్లేదు కదా, నేనేదో మళ్ళీ బయట వచ్చిన తర్వాత మనం కలుద్దాము విష్ణు, నేను నీకు కొంచెం అర్థమవుతానేమంటే అయ్య బాబోయ్ అబ్బా నీతో నేను కలవను, నేను మాట్లాడాను చాలా బిజీ అయిపోతాను అనేది అంటది. పాప గౌతమ్ అప్పటికి చెప్తాడు మీ చెల్లెలకి నేను బాగా తెలుస్తుంది, మీ చెల్లెలతో కూడా ఒకసారి అడుగు కనుక్కో నేనేంటో అని చెప్పానంటాడు. మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత సో నాగార్జున గారు ఏవి వేశారు, ఏవి మనం ఇందాక అనుకున్నట్లు దాంట్లో మొత్తం ఏదో వెకేషన్, మన వెకేషన్ వెళ్ళి మనం ఎక్కడైనా బయట వెకేషన్ కాశ్మీర్కు అమెరికాకు వెళ్ళిన తర్వాత దాంట్లో మనకి అంటే వెకేషన్ లేదు మనం ఎందుకు జాలీగా ఎంజాయ్మెంట్ చేయడానికి. సో ఆ ఎంజాయ్ఫుల్గా ఉన్నవన్నీ కూడా ఆడ మనము రీల్ లాగా అంటే ఒక 5 minutes 10 minutes ఒక వీడియో లాగా మనం చేసుకుంటాం కదా, సో అట్లాగనే కనిపించింది అది. సో ఆవిడది అట్లాగే జాలీగా ఎంజాయ్ఫుల్గా ఉండింది. తర్వాత మనకి గ్రహాలకి సంబంధించి ఆమె ఎప్పుడు ఫీల్ అవుతుంటుంది కాబట్టి సో దాంట్లో పెట్టమంటది, ఎవరైతే దగ్గరలో ఉన్నారో పెట్టంటే సో డౌన్ నుంచి తీసుకొస్తుంది. సో అవినాష్ డౌన్ బాటంలో పెడుతుంది, తర్వాత నబీల్ని పెడుతుంది, తర్వాత ఫస్ట్ గౌతమ్ని పెడుతుంది. గౌతమ్ నీకేమంటే నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. సో నేను బయట ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నేను వీడియోలు చూసి నువ్వేం ఆడావు నేను చూస్తాను అనేసి పాపం ఇక్కడ కూడా గౌతమ్ని తక్కువ చేసి చెప్పింది. సో తర్వాత గౌతమ్ డౌన్లో పెట్టింది బాటం తర్వాత గౌతమ్ తర్వాత అవినాష్ తర్వాత నబీల్ తర్వాత ప్రేరణ రన్నర్ కింద నిఖిల్ని విన్నర్ కింద పెట్టుకొని చూపించింది. సో ఈ విధంగా మనకి ఈరోజు జరిగింది. సో కాకపోతే ఓవరాల్గా ఈ రోజు జరిగింది ఈ సండే ఎపిసోడ్ మొత్తం నాకు అనిపించింది ఏమంటే విష్ణుప్రియ వెకేషన్ నుంచి ఇంటికి వస్తున్నట్లు లగేజ్ సర్దుకున్నట్లు అనిపించింది. అదేవిధంగా మన నిఖిల్ కింద చూస్తే నిఖిల్ తెలుగు కన్నడ అన్న పదాలు అంటే పదాలను ఖచ్చితంగా వాడకపోయినా ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడాడు. దీన్ని చూస్తే బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ ఏమో అనిపించింది. సో తనకేదో ఇండస్ట్రీలో ఫస్ట్ తను బయట వాడి కింద చూసారని చెప్పి చాలా రాంగ్ అది నాకు అనిపించింది. ఎవరు మొత్తం ఇండస్ట్రీలో ఉన్నదే వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలా మైనారిటీగా అనిపిస్తారు. అంటే నేను చెప్పేది టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ దగ్గర చూస్తే మోస్ట్లీ. సో అలాంటప్పుడు ఇతను అలా తీసుకురావటం ఎందుకంటే ఓట్ల కోసం ఫైనల్స్ బిగ్ బాస్ ఏదైనా చెప్పించడేమో నాకు అనిపించింది ఇది. సో ఇదండి నా రివ్యూ. నేను చెప్పింది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లలిత టాక్స్ 99. అదేవిధంగా
నా ఛానల్ కూడా లైక్ చేయండి, నా కంటెంట్ కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.